శంకరి ఓర్ శంకరి శంకరి ఏడదచ్చిండు వీడు. వీన్ని పాలేరు పని పెట్టుకుంటే పొద్దంతా పని చేస్తాడు, తెల్లందాకా తిరిగి వస్తాడు. వీని సొంత ఇల్లు అనుకుంటాడా ఏమో, వీని ఇష్టం ఉన్నాడు ఎత్తాడు. చి ఏడదచ్చిండో ఏమో. అగో వీడు బర్లకారి పెండ కూడా తీయలేదు. పెండ కూడా తీయకుండా ఏడబోయిండు వీడు. వీనికి సాగుబాటం ఎక్కువైంది. ఏడదచ్చిండో ఏమో. పాపం వాటికి నీళ్లు కూడా పెట్టలేదు. ఎక్కడి పని అక్కడ వదిలిపెట్టి ఏడబోయిండు వీడు. అబ్బబ్బబ్బా, రాత్రి దావత్ కనివేనా పుణ్యానికి వస్తుందని బొండిగలు రాక తాగిన. ఇంకో తెల్లారు లేచినాక తలకాయ దిమ్మ దిమ్మంటాంది, తలకాయ కొట్టేసినట్టు. మా అత్త ఇప్పుడు వచ్చిందనుకో అసలే అది గయ్యాలది. బర్ర కాడ పెండ తీయలే, బర్ర గడ్డేయలే, ఆవులను కడగలే. ఇప్పుడు వచ్చినాక పొట్టు పొట్టు తిడుతుంది. అవ్వ ఆడీడు తాగిస్తానని ఎక్కువ తాగినామనుకో తెల్లారి పరిస్థితి గిదే. ఇప్పుడు మా అత్తను చూస్తే నాకు భయం అవుతుంది. ఏమంటదో ఏమో. అవ్వని ఏం పని మనసులో పడతలేదు. అయినా నోరు లేని జీవులు, మనకు నోరు ఉన్నది కాబట్టి ఆకలి అవుతుంది, దూపు అవుతుంది అంటాం. పాపం వాటిని కూడా చూసుకోవాలి కదా. అవి పాలిస్తే తాగుతలేవా? ఏం చేస్తా, సాతనైనా కాకుండా ఇక నా పని నేను చేసుకోవాలి. నీ అవ్వని పాలేరు పని తన ఉంటే గిట్టనే ఉంటది. మన సొంత పని అయితే మన ఇంటోళ్ళు చేసు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం మనసులో పడతలేదు. అబ్బా ఏం దొత్తలేదు. నీ అక్క మళ్ళా 90 ఎత్తున 90 వేసింది అనుకో, ఉన్న పని ఆడేమంటది. అబ్బో వెయ్య. ఓరి శంకరి, ఇక్కడున్నవారే నువ్వు, ఎక్కడున్నావా ఏడబోయినవో అని ఎనుకులాడుకుంటూ వస్తానా నీ కోసం. నేను బర్లకు గడ్డేయలేదు, నీళ్లు పెట్టలేదు, పెండకాలు తీయలేదు, ఎక్కడక్కడనే పెట్టినవేంద్రా. మంచిగా నీ బొత్త నింపుకుంటాను, అంతవరకే చాలారా. మిగతా పనులన్నీ ఎవరు చేస్తారా? మంచిగా నిమ్మలంగా కూర్చొని ఉన్నవీడా. అత్త నేను నిమ్మలంగా కూర్చోలే, నిలబడే ఉన్నా. నువ్వు కూర్చొని ఉన్నావా నిలబడున్నావా? ఎక్కడి పని అక్కడ పెట్టినవేంద్రా. ఏం చేద్దాం అనుకుంటాను? ఇంటి ఓనర్ అనుకుంటానవా, పాలేరు అనుకుంటానవా? ఎక్కడి పని అక్కడ పెడితే మంచిగా ఉండదు నేను చెప్తానా. చేస్తేనో మంచిగా పాలేరు పని చేయి, లేకపోతే నీ ఇంటికి నువ్వు పీకు. ఏందత్తా పీకుడు గీకుడు అని బగ్గ మాట్లాడుతున్నావు? నాకు ఇల్లు లేదా, పొలాలు లేదా? పోతది బగ్గ అంటున్నావు కదా. నీ దగ్గర ఎవడు పని చేస్తాడు? ఏమో పోతానని బాగా బెదిరిస్తున్నావేంద్రా. ఏడికి పోతావురా? పోతే బతుకుతావారా బయటికి? పోరా, ఏడబోయి బతుకుతావా? నువ్వు ఏడివైనా మళ్ళా ఈడికే వచ్చి బతకాలే. ఏమో ఎవరిని బెదిరిస్తానవరా నువ్వు? నీ అవ్వయ్య నా చేతిలో పెట్టిల్లు. అయ్యో పాపం అని మంచిగా చూసుకుంటానా, ఆడికే నువ్వు అయ్యో మా అత్త మంచిదని మెదలాలే. గిట్లనారా నీ రూబాబు? నీ రూబాబు సల్లగుండా. అవ్వ కొడుకు, ఈ మాటలకు ఏం తక్కువ లేదు. అల్లుడు అల్లుడని బాగా ప్రేమ ఉట్టుకొస్తుంది. ఎప్పుడన్నా నన్ను అల్లుడు లెక్క చూసినవా? పాలెం లెక్కన చూతివి, పని మనిషి లెక్కన చూతివి. ఎప్పుడన్నా కడుపు నిండి అన్నం పెట్టినవా? అబ్బో, ఎవరన్నా తింటే ఏమనుకుంటారా నన్ను? బువ్వ పెట్టందే దుడ్డే బలిసినవారా? తిన్నప్పుడల్లా తట్టడి తింటావా? 4 పూటలు రోజుకు. మళ్ళీ ఏం తినలేదు, ఏం పెట్టలేదు మా అత్త అన్నట్టు బదనం చేస్తాను. మంది తింటే నా ఇజ్జత్ మానం పోతుంది. ఎందుకు అట్లా మాట్లాడతాను? అవ్వ కొడుకు, మా పెడతాను నువ్వుగా అంక తిండి అట్టుక పెడతానవా? పొద్దున్న నుంచి పొద్దుక రాక పని చేసుకుంటాను. అయినా నువ్వు నాకేం పెట్టావు? ఉడుకుడుకు పువ్వ నువ్వు తింటావు, చలికూడు నాకెత్తాను. గోలిచ్చే నీకు గోళీలు నాక, గోలిచ్చే నీకు గోళీలు నాక. అబ్బో కొడుకు, మేనాలుడు అని చేరేదిస్తే మంచిగానే అంటున్నారు. మేనత్తను ఎవరన్నా తింటే మూతి మీద అనేటట్టు ఉన్నాయి నీ మాటలు. గోలిచ్చిన నేను తింటాను, గోళీలు నీకేస్తానారా? అయినా తిన్నది అరిగేదానికే వేసుకుంటాను కాదురా. మళ్ళీ నన్నెందుకురా ఇట్లా ఇజ్జత్ ఇస్తాను? ఏంద్రో మందిలో మానం తీసే మాటలు ఉన్నాయి నీ. జరా నోరు దాదుపులో పెట్టుకో కొడుకా. నువ్వు ఉడుకుడుకు పెడతానవా అని గోళీలు వేసుకోకుంటున్నా? ఆ చలి కూడా అడగకనే గోళీలు వేసుకుంటానా? మళ్ళా గోళీలు కూడా వేసుకుంటానవురా అంటాను. గోళీలు లేవు, గోటి బిల్ల ఆట లేదు కానీ ముందుగా పోయి వాటికి నీళ్లు పెట్టి మేత అయిపోరా. పాపం వాటికి ఆకలి అవుతానాలే.
వాదించమంటే పొద్దంతా కొలుపు పెడితేనే ఉంటావు. ఆపుతావా నువ్వేమన్నా? పో ముందు ఆ పని చూడిపో. నువ్వు చెప్పన్నా, నాకు మా తెలుసు, నీకంటే ముందే అనుకున్నా. ఓ నేను చేస్తా. ఓ తెలిసినోని మరి నేను చెప్ప ముందుకు పని చూసుకుంటలేవేంద్రా? భాష కూర్చున్నవాడా పోతాను కానీ తీయి పో అని చెప్తాడు. అవ్వని నీతో నాకు గోసే ఉన్నదే. మా అవ్వాయి ఉంటే నాకు ఇంత గోతుండున్నా, ఇంత భూమిని ఇంత కత్తుండి నీ అక్క పాలేరు పని చేయబడికి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరము చేయగలుపుతే మనకెదురేమున్నది, ఇంకెదురేమున్నది. మంచిగా రోజు మనం తానం చేస్తాను, వీడికి కూడా మంచిగా తానం చేపియాలి. బక్కగైనవేంద్రా? అయ్యో అదేం లేదు మమ్మీ, మంచిగా నువ్వు? మంచిగా ఉన్నా, నువ్వే బక్కగైనవు బాగా. 9 గంటలకి అవుతున్నాను, ఇంత లేట్ అయిందేందిరా? కొంచెం లేట్ గా బయలుదేరినా మమ్మీ. సరేరా మంచిగా టిఫిన్ తింటుందా? ఈ శంకర్ గాడు నా బిడ్డ ముందట అత్త అని పిలుస్తాడేమో. అమ్మో వీడు అసలు అత్త అని పిలవద్దు, నా బిడ్డ ముందట అమ్మగారు అని పిలవమని చెప్తా. శంకరి శంకరి, ఏందత్తా? నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ ముందట అత్త అని పిలవకు, అమ్మగారు అని పిలువు. అగో కొత్తగా చెప్తానవేంది? నువ్వు నా మేనత్తవేనే, నీ బిడ్డ ముంగట నేనెందుకు పిలవద్దు? అయినా నీ బిడ్డ నాకు మరదలైతుంది కదా. అన్ని ఎక్స్ట్రాలు మాట్లాడకు, నేను చెప్పింది చెయ్యి గంతే. అగో పరేళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతానవేంది? అట్లా గమ్మతున్నది నీ ముచ్చట. ఒరేయ్ అదంతా ఎందుకురా నీకు? నేను చెప్పింది చేయరాదు, ఊ అని రాదు. నేను అనా అత్త అని పిలుస్తా. అదే అత్త అని పిలవకుండా బిడ్డ పోయేదాకా అమ్మగారు అనే పిలువు, అర్థమైందా? తప్పదంటవా? తప్పదు, అంతే, నేను చెప్పింది చేయాలి. సరే పో, నువ్వు అన్నట్టే చేస్తా. మర్చిపోకు బిడ్డ. ఇది పిసదా మంచిదా? నీ అబ్బా అత్తను అత్తాన్ని పిలవకపోతే ఏమని పిలుస్తారు? ఓహో నేను అత్త అని పిలిస్తే దాని బిడ్డ నాకు ఏడబడుతుంది అని అట్లా చెప్తాంది. అబ్బా ఎంత హుషారే నీ అవ్వ. అయినా నేను పని చేసేది నీ దగ్గర ఎందుకు అనుకుంటారవే? నీ బిడ్డని చేసుకునేదందుకే. అబ్బా అది కాలేజీ పోయి వచ్చిందట, అక్కడ పట్టణంలో చదువుతుంది కదా. అమ్మో పట్టణంలో చదివితే హుషారు ఉంటుంది పిల్ల. అయినా అది నన్ను మెచ్చుతుంది అంటవా? మెచ్చినా మెచ్చకున్నా అయినా దాన్ని ప్రేమించిన కాబట్టి దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటా, ఎట్లా అయినా బదిలాడి చేసుకుంటా. వామ్మో మా అత్త అంత తెలివి ఏది లేదు అంటే నీ పాలేరును అది దాన్ని నీ అమ్మగారు అనాలే. అబ్బా నీ సంగతి చెప్తా ఆగత్త. నువ్వన్నట్టే అమ్మగారాన్ని పిలుస్తా, నీ బిడ్డను లైన్ లో పెడతా. వచ్చిందట పొల్లు ఎట్లున్నదో చూస్తా చూస్తా. మంచిగా చదువుకుంటానా బిడ్డ? నిన్ను లక్షలు లక్షలు పోసి చదివిస్తానా, మంచిగా చదువుకోవాలి. మంచిగానే చదువుకుంటానమ్మా, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు తీసుకుంటా. అవునా బిడ్డ, నాకు సంతోషమే, నువ్వు మంచిగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే. అబ్బా పొల్లా ఎంత మంచిగా ఉన్నవే. అందుకేనా నీ అవ్వ నీ అవ్వని అమ్మగారు అని అన్నావు. చిన్నప్పుడు ఎప్పుడు చూసిన పింద పండైందే. అవును బిడ్డ, ఎందుకే సరిగ్గా టిఫిన్ కూడా తినలేదు? ఇది వరకు గిట్ల బక్క చిక్కిపోయినావా? అంటే పక్క ఎందుకున్నామ్మా, దీన్ని స్లిమ్ అంటారే. ఏంది బక్క చిక్కిపోయిందా? దుడ్డ కొక్కు లెక్క బలిచిందే. ఏమోనే, నిన్ను పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేస్తా. మంచిగా ఉన్నోని ఇంట్లో వాడాలనే, అంత మించి కోరికలు ఏం లేవురా నాకు. సరే అమ్మా. అమ్మగారు అమ్మగారు. ఏంద్ర శంకరి, అన్ని పనులు అయినాయా? అన్ని పనులు అయినాయి, కాకుంటే నువ్వు ఊకుంటావా? ఈమె అమ్మాయి గారా? అవునరా, నా బిడ్డ పట్నంలో చదువుకుంటాంది, లక్షలు పెట్టి చదివిస్తానా. ఏంది
అవ్వ కొడుకో లక్షలు పెట్టి చదివిస్తారవా ఆ అంటే పెద్ద చదివేనా అమ్మగారు? అవును. ఏంటి మమ్మీ అంత ఇల్లు మాట్లాడతాను? వాడు చదవలే కదా బిడ్డ, అన్ని మోటు మాటలు మాట్లాడతాడు. సరే గాని మమ్మీ, ఈయన ఎవరు అసలు అన్ని పనులైనాయా అని అడుగుతాన్నావు? వాడు మన ఇంట్లో పాలేరు. ఆ పాలనే అమ్మగారు. అయితే కానీ పట్టణంలో చదువుతాను కదా, మొత్తం ఇంగిలి పీసేనా? ఆ ఇంగ్లీషే. అయితే ఏంది? అయ్యో చిన్నమ్మగారికి నీ లెక్కనే కోపం ఉన్నది. అంటే ఇంగ్లీష్ అంటే వట్ను యువర్ డోగో హే హా హీ అని మాట్లాడదు గవ్వేనా? అమ్మ అంత ఎడకారం మాటలు మాట్లాడుతాడు వీడు. విన్ని తీసాయి పండ్లకెళ్ళి. అట్లా అనొద్దమ్మా, ఎన్నేళ్ల నుంచో మన కాన్నే నమ్మకంగా పనిచేస్తాడు, మంచోడేనే. ఏంటిదిరా చూపు? గుడ్లు వీకి అమ్మ వాటిని ఏమంటారు? గద్దలకెత్తా. ఆ గద్దలకేట గుడ్లు పై. వామ్మో అమ్మగారు, నీ బిడ్డ నేను ఇన్నే ఉంటే నన్ను కొట్టేటట్టున్నది. వామ్మో నువ్వే అంటే నీకంటే ఎక్కువ ఉన్నది. అయితే కానీ ఆకలి అయితే పువ్వేయి. ఏంది ఆకలి అయితుందా? నా బిడ్డ వచ్చిన సంబరంలో బువ్వ కూర వండలేదు. నా బిడ్డ వదిలిపెట్టిన టిఫిన్ ఉన్నది, పోయి తినిపో. ఏంది నీ బిడ్డీసి పెట్టిన టిఫిన్ నేను తినన్నా? మీ కంటికి ఎట్ట కనబడతాను అమ్మగారు? ఏందిరా బాగా లేస్తుంది నోరు మా అమ్మ మీదకి? తింటే తిను లేకుండా పోయిండు. ఆగురా కాసేపు, బువ్వ కూర వండి వెళ్తా, పో బయటికి. పోకపోతే ఇన్నే ఉంటానా? మా పోత బిడ్డ నీకే కూర ఇష్టమో చెప్పురా, అదే వండి పెడతా. చికెన్ వండాలనా, మటన్ వండాలనా, చేపలు వండాలనా? ఫిష్ కర్రీ వండు మమ్మీ. సరేపా, తెప్పించి వండి పెడతా. నీ అవ్వ బిడ్డలకు బల్బు బాగున్నది, ఎల్లది తాగురి. ఏంద్రా అల్లుడు, ఏం చేస్తాను? ఇక నీకు తెలియంది ఏమున్నది మామ, తెల్లారితే బర్రెలు పొలాలు గివ్వే చూసుకున్నాడు కదా. మరి ఎట్లరా ఈ గోస ఎప్పుడు తప్పుతుంది నీకు? ఇక గోస అంటే నాకు చిన్నప్పటి సంది ఉన్నదే కదా మామ. అవురా అల్లుడు, నాకేం అర్థం అవుతలేదురా. నువ్వు 100 ఎకరాల భూమికి ఆసామి, నువ్వేందిరా మీ అత్త దగ్గర పని చేసుడు? నువ్వు 10 మందికి ఇష్టోనివి, 10 మందితో పని చేపించుకుంటున్నావి. నీకు తెలియంది ఏమున్నది మామ, మా అత్తకున్నది ఒక్కదే బిడ్డ, దాన్ని నేను చిన్నప్పుడే ఇష్టపడ్డా. దానికోసం మా అత్త దగ్గర పని చేస్తానే. ఆ? మీ అత్త బిడ్డ కోసమా? నువ్వు అంటే 100 అత్తరు కాదురా, నువ్వు గావ కోసం ఆశపడేంద్రా అల్లుడా? ఆశపడు కాదు మామ, చిన్నప్పుడు దాన్ని చూడంగానే దాన్ని ప్రేమించిన. చేసుకుంటే దాన్నే చేసుకుంటా, లేకపోతే ఒంటరిగా మిగిలిపోతా మామ. 100 ఎకరాలు ఉంటేంది మామ, కోట్లున్నా కూడా మనసు మంచిగా ఉండాలి. మనసు మంచిగా లేకపోతే కోట్లుండు కూడా వేస్ట్ మామ. మన దిల్లు మంచిగుంటే మన మైండ్ మంచిగుంటది. నచ్చిన దాన్ని చేసుకుంటా, దాంతోటే నేను ఉంటా, లేకపోతే ఒంటరిగా పోతా మామ. తప్ప నా మర్దలంటే నాకు చిన్నప్పటి సంది ప్రాణమే. అందుకే చేసుకుంటే దాన్ని చేసుకుంటా, లేకపోతే లేదని ఒక్కటే పట్టు పట్టిన. నువ్వు అన్నది నిజమేరా శంకరి, అయినా నువ్వు ఇక్కడ పెడకలు ఎత్తాను, ఆ పొల్లేమో పట్టణం చదువుతుంది. మీ అత్త నీకు ఇచ్చి పెళ్లి చేస్తాదిరా, అయినా ఆ పొలం మెస్తాదిరా నిన్ను. మెచ్చితే చేసుకుంటా, లేకపోతే దాన్ని ఊహించుకుంటా బతికిపోతా మామ. అంతకు మించి నాకేం కావాలి? నేను వేరేటోళ్ళని చేసుకొని వాళ్ళతోటి నేను కాపురం చేయలేను. శబ్బాష్ రాలుడా, నీ అటువంటి ఉన్నాడురా, అయినా నీ ప్రేమ మానెక్కుతుందిరా. నీ ఆశీర్వాదం నాకుంటే నా ప్రేమ నెగ్గుతుంది మామ. అగో అత్తంది చూడు నా మరదలు. ఏంద్రా ఆ సూపేంది? ఆడలను ఎప్పుడు చూడలే, జంగలకెళ్ళగింత వచ్చినవా కప్పమూతాడా? ఆ కళ్ళు చూడు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ గురించి నీకు తెలుసా? చెప్పన్నా. ఆగు మామ, ఆగలుడు. ఆగన్ననా, నా మాటినవా? వాళ్ళు తిట్టేటోళ్ళు, నేను పడేటోడిని. ఎందుకంటే అలా పాలేరు కదా మామ. ఏంది? నువ్వెవరో ఆమెకు తెలియదా?
నువ్వు పాలేరువా? ఆ ఆని గురించి తెలిసేదేముంది, వాడు మా పాలేరేనాయే. అవి ఏం మాట్లాడుతాడు అల్లుడు? అసలు నువ్వెవరో తెలియదా అల్లుడు? నువ్వెవరో తెలియదా? ఆగు మామ, నువ్వెవరో తెలియదా? ఆగు మామ. అమ్మాయి గారు తిట్టాలే, నేను పడాలి, అది అంతే. ఆగో తెలియదారా అని నువ్వంటావు, నువ్వు ఆగు మామ అని ఆడంటాడు. మీకిద్దరికి పిసగిట్ట లేచిందా? పొయ్యి ఒకసారి ఎర్రగడ్డలో చూపెట్టుకొని రాపోర్రి. ఏంది పిసలేసిందా? అల్లుడు ఎర్రగడ్డకు పోవాలనా? ఓ శంకరి, అమ్మగారు అత్తానా? ఆగు మామ. ఏందమ్మా పిస వాడికి లేవలే, నీకు లేచిందమ్మా పిస? ఏం మాట్లాడుతున్నావు అసలు? చెంప అలుగుతుంది. అవునమ్మా అవును, నా చెంప పలగాల్సిందే. వాడెవడో తెలుసా? వాడెవడో తెలుసా నీకు? అరే తెలుసా తెలుసా అని అంతగానం ఎందుకు కొడుతున్నావు? వాడు మా పాలేరని చెప్పినా కదా. పాలేరే అమ్మా, పాలేరే. పాలేరని నువ్వు అనుకుంటున్నావమ్మా, కానీ వాడు పాలేరు కాదు, నీ సొంత మేనబావ అమ్మా. ఏంది? నా మేన భావనా? అదేంది మా అమ్మ పాలేరని చెప్పింది? నా మేన భావని ఎన్నెన్ని మాటలు అన్నా నేను. 100 ఎకరాల ఆస్తున్నా కూడా వాడు ఎందుకు మీ అమ్మ దగ్గర పాలేరుగా ఉన్నాడో తెలుసా అమ్మా? నీ మీద ప్రేమ కోసమేనమ్మా, నీ మీద ప్రేమ కోసమేనమ్మా. మరి మా అమ్మ ఏంది గట్ల చెప్పింది పాలేరని? బావా బావా, వారి శంకర్గా పొల్లొప్పుకున్నట్టేరా, నీ లవ్ సక్సెస్ రా అల్లుడు. చి తెల్లారు లేతే పని పని పని, ఎప్పుడు కష్టం చేసుకుంటూనే ఉంటాడు. ఏయ్ ఏంది ఏ ఇది కలనా నిజమా? ఎప్పుడు అరే తురే అని తిట్టదు కదా, ఏంటిది అమ్మగారు? అనేటప్పుడు మా అంటా గాని ఒకసారి మా పొలాలు చూపెట్టవా? సరే అమ్మగారు, చూస్తా పాండి. ఏంది గిట్లెత్తవా? నేను పొలాల కాడికి ఎప్పుడు గిట్లనే పోతా. ఎప్పుడు పోయినవేమో గాని ఇప్పుడు మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని రాపో. మీరు చెప్పిరు కదా, చెప్పినాక నేను కాదంటనా? సరే అమ్మగారు, వేసుకొని వస్తా. సరే. అమ్మాయి గారు మెల్లగా రండి. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ రాక మీదే, చూసిరా? ఇదంతా మాదేనా? ఇదంతా మీదే. అమ్మాయి గారు పొద్దున ఎత్తే బర్ల పని అవన్నీ చూసుకొని పొలం కాడికి వస్తా. అర్థమవుతుందా? ఇదంతా నేనే చేస్తా పని. వామ్మో, ఇవన్నీ మీరే చూసుకుంటారా? ఇట్లున్నాయి మీ పొలాలు. మంచిగా ఉన్నాయి. ఈ పంపు ఎప్పటికీ పోతూనే ఉంటదా? పోతుంది అమ్మాయి గారు. అమ్మాయి గారు జాగ్రత్త, ఏం లేదు, నువ్వు అడ్డమనుకో మీ అమ్మ నన్ను బతకనియది. మిల్లంగా వారి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది అమ్మగారు? చెప్పండి. ఇక్కడ వద్దు, గుడికి పోదాం పా, అక్కడికి చెప్తా. సరే అమ్మగారు, సరే మిల్లంగా. మిల్లంగా పడుతుంది, మిల్లంగా. బికాడికి ఎందుకు అమ్మగారు? చెప్తా పదా. అక్కడనే చెప్పచ్చు కదా. అమ్మాయి గారు
ఏదో ముచ్చట చెప్తా అన్నారు కదా, చెప్పండి. నువ్వు ఇంకొకసారి అమ్మాయి గారని పిలిచినావు అనుకో అస్సలు ఊరుకోను. ఎందుకు గట్లా అంటాను? నేను మీ పాలెరును కదా, అట్లనే పిలవాలి అమ్మగారు. నువ్వు నా పాలేరువి కాదు, నాకు ఎర్రన్న అన్ని చెప్పిండు నువ్వు నా మేన బావ అని. నువ్వు నా కోసం మా అమ్మ దగ్గర పాలేరు పని చేస్తానవాట. అంత ప్రేమ పెట్టుకొని పాలేరు అని ఎందుకు చెప్తానవు నాకు? అవును, నువ్వంటే నాకు పిచ్చి, సత్యాంత పిచ్చి. నీకోసమే మీ అమ్మ దగ్గర పాలెడతానం చేసిన. మీ అమ్మ నువ్వు రాగానే అత్తమ్మ అని పిలిస్తే నువ్వు మా బిడ్డ ముంగట అత్తమ్మ అని పిలవద్దన్నది. అయినా మనసు చంపుకొని అమ్మగారన్న నీ ప్రేమ కోసం. ఏంది నేనంటే అంత ఇష్టమా నీకు? నాకు కూడా నువ్వంటే ఇష్టం, కానీ నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూసిన, గుర్తుపట్టలేదు. నేనంటే కూడా నీకు ఇష్టం అంటాను. మరి మీ అమ్మ మనం పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకుంటదా? ఎందుకు ఒప్పుకోదు? నువ్వు నా మేన బావవు, నిన్ను చేసుకునే అధికారం నాకు ఉన్నది. మా అమ్మకి చెప్పి నేను మాట్లాడతా, నువ్వు రా, ఒప్పుకుంటది. అంతే అంటావా? ఆ సరే పోదాంపా. దా. ఏంద్రా శంకరి, నా బిడ్డ చేయబట్టుకున్నావు, వదులు. ఏందే వాన్ చేయబట్టుకొని వస్తాను? వాడు ఇంట్లో పనోడు, చేయదులు. పాలేరు ఎవరమ్మా? ఆయన పాలేరు కాదు, నీకు మేనల్లుడు, నాకు మేన బావ. ఈ చెయ్యి వదలా. నిన్ను కని పెంచి పెద్దదాన్ని చేసి లచ్చలు లచ్చలు పెట్టి చదివించింది ఇందుకేనానే? ఆ? ఏం మాట్లాడతానవే? గొప్పిట్లు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే వాడిని పెళ్లి చేసుకుంటా అంటారా ఇప్పుడు? నాకంటే వాడెక్కువైనానే నీకు? ఆయనకి ఏం తక్కువ అమ్మా? చిన్నప్పటి నుండి బావకి నేనంటే ఇష్టం, నాకు బావ అంటే ఇష్టం. నేను ఇన్ని రోజులకి ఇక్కడికి వచ్చి బావని గుర్తుపట్టకపోయేసరికి పాలేరని చెప్పినావు. ఊర్లో చెప్పేదాకా కూడా నాకు తెలియదు మేన బావ అని. చేసుకుంటే ఆయననే చేసుకుంటా, లేదా ఇట్లనే చెప్తా. చేసుకోమంటావా చావుమంటావా చెప్పు నువ్వే. ఏంది వాన్నే చేసుకుంటావానే? అవునత్త, వాణ్ణి చేసుకుంటావా వాణ్ణి చేసుకుంటావా అంటాను. నీ బయట ఉన్నా పరాయి ఉన్నా సంత నీ అన్న కొడుకునే కదా. నీ బిడ్డను చేసుకునేందుకు నీ దగ్గర పాలెల పని కూడా చేసిన. ఆయన చేసుకుంటే నీ బిడ్డనే చేసుకుంటా, లేకపోతే ఇద్దరం కలిసి వస్తాం. పెళ్లి చేస్తావా సాగు అంటావా? చెప్పత్తా, చెప్పత్తా, చెప్పు. ఇంకేం చెప్తుంది? మనం పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు, మనం వెళ్ళి చేద్దాం పాపా. అల్లుడు, 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 ఆగల్లుడు. ఏంది నీ నోట అల్లుడు అంటే మన పెళ్లి కొప్పుకున్నట్టే. రాళ్ళుడు, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. నాకు ఎవరు లేరు, నీకెవరు లేరు. నా బిడ్డను నీకే ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తారా? అయినా మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారని నాకు మాత్రం ఇప్పుడే కాదా తెలిసింది. ఒప్పుకోకపోతున్నా, అప్పుడే చెప్తే ఎప్పుడో ఒప్పుకునేదాన్ని. నా బిడ్డ మనసులో నువ్వు ఉన్నావని తెలిసినాక నాకు సంతోషమేరా. సరేనా బిడ్డ? సరే అమ్మా. ఎక్కడో ఎవరికో దూరంగా ఇచ్చే బదులు మీరిద్దరు నా కళ్ళ ముందే నా ఇంట్లోనే ఉంటారు. నాకు అంతకన్నా కావాల్సింది ఏమి లేదు. అంటే మాకు పెళ్లి చేస్తావు కదా? చేస్తారా? ఇంకేంది, ఒప్పుకున్నా కదా. యా, మా మేనత్త మా మేనమర్దలు ఇచ్చి నాకు లగ్గం చేస్తుందట. శంకర్గా నువ్వు అనుకున్నది చదివించినవురా. ఆహా నా పెళ్లి అట్ట, ఓహో నా పెళ్లి అట్ట, నా పెళ్లి అట్ట. అల్లుడు, అల్లుడు అయినా అని ఇంటి పనులు చేయనొద్దు, అంత బరాబరే. చేస్తేనే బంగారం అవుతుండి బిడ్డను ఇస్తాను. పనులు లెక్కన. జై, 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 జై. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టది. పెండతాట మంచిగా బాయ్.